హాయ్ గాయ్స్, ఇప్పుడు నేను చేసినటువంటి వ్లాగ్ వచ్చేసి మునక్కాయల రసం అండి. ఈ రసానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ అలాగే ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి నేను చేసే ప్రాసెస్లో కూడా మీరు ట్రై చేసి చూడండి. సింపుల్ అండి, చాలా ఈజీ, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూడండి, ఉత్త రసమే తాగేస్తారు మునక్కాయల రసం, అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. దీని ప్రాసెస్ ఏంటో మనం చూసేద్దాం. నేను ఎప్పుడు కూడా ఇదే ప్రాసెస్లోనే చేస్తానండి. కందిపప్పు వచ్చేసి ఒక ఫుల్ గ్లాస్ వచ్చేసి, నెక్స్ట్ వచ్చి అలా తీసుకున్నాను, కొంచెం తక్కువగా, టోటల్గా 1.5 గ్లాస్ తీసుకుని ఉంటానండి. ఈ కందిపప్పును ఒక 2-3 టైమ్స్ మంచిగా కడిగేసి దాంట్లోకి చింతపండు, పసుపు, కొంచెం ఆయిల్ కూడా వేసేసి 2 or 3 విజిల్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసి 2-3 విజిల్స్ వచ్చేసాక చూడండి, ఇలా పప్పు గిత్తితో మెత్తగా రాముకొని మంచిగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత కారానికి తగినట్టుగా ఉప్పు, కారము, టేస్ట్ తగిన ఉప్పు నెక్స్ట్ వచ్చేసి రసం పొడి ఒక ఫుల్ హాఫ్ టేబుల్ స్పూను. నెక్స్ట్ వచ్చేసి అలాగే మునక్కాయలు వేసేస్తున్నానండి. మునక్కాయలు వేసేసిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే అంత క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలన్నమాట. అంటే కారము, పులుపు, ఉప్పు, వీటన్నిటికీ తగినంత వాటర్ వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు కుక్కర్ క్లోజ్ చేసేసుకొని పెట్టేయాలన్నమాట. ఒక విజిల్ వచ్చిన తర్వాత చూడండి, నేను పోపు పెట్టేస్తున్న రసానికి. చాలా బాగుంటుందండి. అసలు పోపులోకి నేను ఆవాలు, జీలకర్ర, తెల్లగడ్డ అండ్ అలాగే కరివేపాకండి, ఇంతకు మించి ఎక్కువ వేయను. చాలా బాగుంటుందండి. ఆనియన్ వేస్తే ఇంకా అది అంత బాగుండదు. నేను అందుకని ఎప్పుడు కూడా ఆనియన్ వేయను రసంలోకి, ఎక్కువగా తెల్లగడ్డ వేస్తాను అనమాట. ఇంతేనండి, చాలా సింపుల్, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.